ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నాను. క్రైస్ట్ కౌండెంట్ చర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక కార్యక్రమమును మీరు చూస్తూ దీవించబడుచున్నారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం మనకెంతో అవసరం. అపోస్తలుడైన పౌలు మీ హృదయములలో దేవుని యొక్క వాక్యమును సమృద్ధిగా నివసింపనీయుడి అనే వాక్యమును ఆధారం చేసుకొని దేవుని వాక్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము నడిపిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా నేను పాపము చేయగొన్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని కీర్తనకారుడు చెప్పినట్లుగా ఈ కడవరి దినములలో దేవుని యొక్క వాక్యం మన హృదయములలో ఉంచుకున్నట్టు అది ఎంతో అవసరం. కనుక ఈ వాక్యమును విని హృదయములలో భద్రపరచుకొని ఆ చొప్పున జీవించాలని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో దైవదాసులు దేవుని సందేశమును అందించారు. శ్రద్ధగా విని దైవదేవనులు పొందేదాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మహిమగల సంఘం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమాల ద్వారా మీరు ఎంతగానో దీవించబడుతున్నారని, ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని మీ ద్వారా విని ఎంతగానో సంతోషిస్తున్నాం. దేవుని నామాన్ని మహింపరుస్తున్నాం. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తము దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యోదావార్లారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య అంశము దేవునిని నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. దేవుని ప్రవక్తలను అనగా ఆయన సేవకులను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు. పాత నిబంధన కాలంలో యెహోషాపాతు అనే రాజు చెప్పిన మాటలు మనం ఇక్కడ చదివి ఉన్నాం. యెహోషాపాతు అనే రాజు రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో అతని మీదకి, అతని రాజ్యం మీదకి అనేక మంది శత్రువులు దండెత్తి వచ్చిన సమయంలో అతడు ఎంతో దిగులుతో, ఎంతో దిక్కుతోచని పరిస్థితిలో దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో తన మనస్సును నిలుపుకొని దేవుని యొద్ద విచారణ చేస్తూ, దేవుని యొద్ద ప్రార్థిస్తూ శత్రువులను జయించుటకు దేవుని శక్తిని అతడు కోరుకున్న సందర్భం ఇది. ప్రియులారా, అతడు అనేక మంది శత్రువులను ఎదుర్కొనవలసిన సమయంలో దేవునికి ఏ విధంగా ప్రార్థన చేశాడు. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చే గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేశాను. ప్రియులారా, యెహోషాపాతు ఆ గొప్ప సైన్యముతో యుద్ధము చేయలేక తనకు శక్తి చాలని పరిస్థితిలో దేవునికి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, వీరితో యుద్ధం చేయడానికి, గొప్ప సైన్యాన్ని ఎదుర్కోవడానికి మాకు శక్తి చాలడం లేదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తరువాత గొప్ప విజయాన్ని ప్రభువు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 14వ వచనంలో చదివినట్లయితే యహజీయేలు అనే ఒక దైవజనుడు, ఒక ప్రవక్త అక్కడ ఉండినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆ యహజీయేలు అనే దైవజనుడు అతనికి ఇచ్చిన సలహాను బట్టి, ఆ సలహాను పాటించినప్పుడు దేవుడు అతనికి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ఎప్పుడైతే దైవజనుడు అతనికి ఆత్మీయమైన సలహా ఇచ్చాడో అప్పుడు యెహోషాపాతు ప్రజలందరినీ కూడా సమకూర్చి, యెరూషలేము కాపురస్తులను అనగా యూదా ప్రజలందరినీ కూడా సమకూర్చి చెప్పుచున్న మాట ఏంటంటే, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని. ఇక్కడ 2 మాటలు మనకు కనబడుతున్నాయి. మీరు స్థిరపరచబడాలి, రెండవది మీరు కృతార్థులు అవ్వాలి, అనగా ఉత్తీర్ణులు అవ్వాలి, అభివృద్ధిని పొందుకోవాలి. ప్రియులారా, ఇక్కడ చెప్పబడిన మాట మనం గమనిస్తే, మీరు స్థిరపరచబడుదురు, యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో చదువుతున్నాం. వారు స్థిరపరచబడాలి అంటే దేవుడైన యెహోవా మీద వారు నమ్మకం ఉంచాలి. అలాగే ప్రజలు వారు ఉత్తీర్ణులు అవ్వాలి, వృద్ధి పొందాలి, ప్రాస్పర్ అవ్వాలి అంటే వారు దేవుని సేవకులను అనగా దేవుని యొక్క ప్రవక్తలను వారు నమ్ముకొనాలి. ప్రియులారా, యెహోషాపాతు చెప్పిన మాటలు మనం గమనించినట్లయితే మన జీవితంలో మనం స్థిరపరచబడాలి, మనం ఆశీర్వదించబడాలన్నా, అలాగే మన జీవితంలో కృతార్థులు అవ్వాలి, వృద్ధి చెందాలి అన్నా, వర్ధిల్లాలి అన్నా
దేవుని మీద మనం ఆధారపడాలి. రెండవది దైవ సేవకులను మనము నమ్మాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుణ్ణి నమ్ముతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దైవజను నమ్మి దైవజనుడికి విధేయత చూపుతాడో, అప్పుడు దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడని ఈ యొక్క సంఘటన ద్వారా మనం గమనించవచ్చు. ఎప్పుడైతే యెహోషాపాతు వారికి హెచ్చరించాడు, ఇదిగో మీరు దేవుని నమ్మండి, దేవుని సేవకులను నమ్మండి అని ఎప్పుడైతే చెప్పారో, వారు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, వారు దైవ సేవకుల మీద నమ్మకం ఉంచినప్పుడు, మరి ముఖ్యంగా యెహోషాపాతు దేవుని నమ్మినప్పుడు, దైవ సేవకులు నమ్మినప్పుడు దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇదే అధ్యాయంలో తరువాత మనం గమనించినట్లయితే 27వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా వారి శత్రువుల మీద వారికి జయము అనుగ్రహించి వారిని సంతోషపరచుననే మాట మనం అక్కడ చదువుతున్నాం. 30వ వచనంలో, ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నెమ్మలముగా ఉండెను. యెహోషాపాతు యొక్క రాజ్యము ఎంతో కలవరంతో ఉన్న పరిస్థితి నుండి ఆ రాజ్యము ఎంతో నెమ్మదిగా ఉంది, శత్రువులపై జయాన్ని పొందుకుంది. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం నెమ్మలముగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అన్నా, విజయవంతమైన జీవితాన్ని గడపాలన్నా ఈ రెండు విషయాలు మనం ముఖ్యంగా మనం గమనించి గ్రహించాలి. ఒకటి, మనం దేవుని నమ్మాలి, దైవ సేవకులను నమ్మాలి. ప్రియులారా, ఈరోజు దేవునిని నమ్ముటలో, దైవ సేవకులను నమ్ముటలో కొంతమంది విఫలము చెందుట వలన వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందలేకపోతూ ఉన్నారు. ప్రియులారా, మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, మనం దీవించబడాలి అంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనము కృతార్థులు అవ్వాలంటే, స్థిరపరచబడాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దైవ సేవకుల మీద నమ్మకం ఉంచాలి. ప్రియులారా, దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథము 40వ కీర్తన 4వ వచనం మనం చదువుతున్నాము, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ధన్యుడు అనగా బ్లెస్డ్ అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో మనం చదువుతున్నాం. బ్లెస్డ్ అనగా ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు, సంతోషంగా ఉండేవారనే సంగతి మనం గమనించాలి. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, దేవుని నమ్ముకుంటారో వారు ఆశీర్వదించబడతారు. యెహోషాపాతు చాలా విపత్కరమైన పరిస్థితుల్లో, చాలా దీన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుక అతడు శత్రువులపై విజయాన్ని అతడు సంపాదించుకున్నాడు. అలాగే తన యొక్క రాజ్యము నెమ్మదిగా ఉన్నట్లు మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, మన యొక్క విపరీతమైన పరిస్థితుల్లో, మనం దిక్కుతోచని పరిస్థితుల్లో మన నమ్మకము దేవుని మీద ఉంచినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు విడుదల అనుగ్రహిస్తాడు అన్నది యెహోషాపాతు జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. కీర్తనలు 22వ అధ్యాయము 4-5 వచనాలు గమనించినట్లయితే, ఇదిగో మా పితరులు దేవుని యందు నమ్మకం ఉంచారు, వారు రక్షణ పొందారు, వారు ఎన్నడూ సిగ్గు నొందలేదు, వారు విడుదల పొందారనే మాట మనం అక్కడ చదువుతున్నాం. 125 కీర్తన 1వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉంటారని మనం చదువుతున్నాం. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి యేసు ప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీ హృదయం నన్ను కలవరపడనీకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు కనుక నా యందును మీరు విశ్వాసం ఉంచండి అని. 14వ అధ్యాయం 11వ వచనంలో, మీరు నన్ను నమ్మండి అని యేసుక్రీస్తు వారు స్వయంగా అక్కడున్న ప్రజలకు చెప్పినట్లు మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో ప్రభు వారు మార్తతో చెప్పిన మాట ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని. ప్రియులారా, ఎప్పుడైతే తన యొక్క సహోదరుడు లాజరు చనిపోయి 4 దినములు సమాధిలో ఉన్నాడో, ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అమ్మా మీరు నమ్మిన ఎడల మీరు దేవుని మహిమను చూస్తారని. ప్రియులారా, మన జీవితంలో దేవుని మహిమను చూడాలన్నా, దేవుని కార్యాలు మనము చూడాలన్నా, దేవుని నుంచి ఆశీర్వాదాలు అనుభవించాలన్నా ఒకే ఒక్క మార్గం ఏంటంటే, మన నమ్మకం అంతా ప్రభు మీద మనం ఉంచాలి. సామెత గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదువుతున్నాము, ఇదిగో నీ దేవుడైన యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడని. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మీ నమ్మకము దేవుని మీద ఉంచినప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పనిసరిగా దేవుడు మనకి విడుదల ఇస్తాడనే సంగతి మీరు ఏమాత్రము కూడా మర్చిపోకూడదు. యేసు ప్రభు యొద్దకు ఎంతో మంది వచ్చారు. ఒకనొక సందర్భంలో 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న స్త్రీ యేసు యొద్దకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. యేసు ప్రభువులో ఉన్న శక్తి ఆమెలోనికి ప్రవహించిన వెంటనే ఆమె రక్తధార కట్టింది. ప్రభు అంటాడు, ఎవరో నన్ను ముట్టారు, నా ప్రభావము వారిలోనికి వెళ్ళింది అని ప్రభు
చెప్పినప్పుడు ఆమె ముందుకు వచ్చింది. ప్రభు అంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అని చెప్పి ఆమెను సమాధానము గలదానవై పొమ్ము అని ప్రభు చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనం స్థిరపరచబడాలి, మనము దీవించబడాలి, మనము వృద్ధి చెందాలి, వర్ధిల్లాలి అంటే మన నమ్మకము దేవుని మీద మనం ఉంచాలి. యెహోషాపాతు అదే చేశాడు, దేవుని మీద తన నమ్మకాన్ని ఉంచాడు. పిల్లలు అంత మాత్రమే కాదు, మన నమ్మకము దైవ సేవకుల మీద కూడా మనం నమ్మాలి. యెహోషాపాతు చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు ప్రవక్తలను నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులగుదురని. చాలా మంది అంటారు, మేము దేవుణ్ణి నమ్ముతాము కానీ దైవజనులను మేము నమ్మము, మేము దేవుని మాట వింటాము కానీ దైవజనుల మాట వినము అని అంటూ ఉంటారు. చాలా మంది దేవుని సంఘానికి వెళుతూనే దేవుని ఆరాధిస్తారు, దేవుని మాట వింటాము కానీ దైవ సేవకులను, సంఘ కాపరి మాట మేము వినము అనేటట్టు కొంతమంది విశ్వాసులు జీవిస్తూ ఉంటారు. కానీ ప్రభువు యొక్క వాక్యం చెబుతా ఉంది, దైవ సేవకులను కూడా మనం నమ్మాలి. దైవ సేవకులను మనం నమ్మినప్పుడు పిల్లారా, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు కనుక వారి ద్వారా దేవుడు మనలను ఆశీర్వదిస్తున్న సంగతి మనం మర్చిపోకూడదు. ప్రవక్తలను నమ్మినప్పుడు దేవుడు ఆ ప్రజలకు, ముఖ్యంగా యెహోషాపాతుకి గొప్ప విజయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎవరైతే దైవ సేవకుల మీద విశ్వాసం ఉంచారో, నమ్మకం ఉంచారో వారిని కూడా దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దైవజనుని మాటకు లోబడిన వారిని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎందుకనగా ప్రియులారా, దైవజనులు అన్నవారు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దైవ సేవకులు దేవుని చేత పిలువబడి లోకములోనికి పంపబడిన వారు. ఎప్పుడైతే దేవుడు వారిని పిలుస్తాడో వారు తమ సమస్తమును విడిచిపెట్టి, వారి భోగభాగ్యాలను విడిచిపెట్టి, వారికి ఉన్నదంతా విడిచిపెట్టి ఎంతో త్యాగపూరితమైన జీవితాన్ని జీవించట కొరకు వారు తమ జీవితాన్ని సమర్పించుకొని దేవుని పరిచర్య చేస్తూ ఉంటారు. దైవజనులను దేవుడు ఏర్పరచుకున్నాడు గనుక దేవుని యొక్క నడిపింపుతో వారు దైవ సందేశాలు ఇచ్చినప్పుడు, దేవుని మాటలను మనకు ప్రకటించినప్పుడు మనము తప్పనిసరిగా దేవుని మాట మనము వినవలసిన వారు వింటున్నాం. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. దైవజనుడు అంటే ఎవరనుకుంటున్నారు? దైవజనుడు అనగా దేవుని యొక్క ప్రతినిధి. దేవుడు ఏదైనా చెప్పాలి అనుకున్నట్లయితే దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవుడు మనతో నేరుగా మాట్లాడతాడు, కొన్ని సందర్భములలో ప్రియులారా దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. దైవజనులు దేవుని యొక్క జతపని వారు, దేవుడు వారిని ఏర్పరచుకున్నారు. అందుచేత మన జీవితంలో మనం దీవించబడాలి అంటే దేవునిని మనం నమ్మాలి, దైవ సేవకులను కూడా మనం నమ్మాలి. యెహోషాపాతు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, అలాగే దైవ సేవకులను, ప్రవక్తలను కూడా నమ్మినందున అతడు గొప్ప విజయాన్ని సాధించాడు. పిల్లారా, ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఒక రాజు కనబడుతున్నాడు. ఆ రాజు పేరు ఉజ్జియా. ఈ రాజు తన 16వ సంవత్సరములోనే రాజ్యాన్ని పరిపాలించడానికి అభిషేకించబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు. సుమారు 52 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని పరిపాలించాడు. అతడు రాజ్యాన్ని పరిపాలిస్తుండగా అతడు వృద్ధి చెందినట్లుగా మనం లేఖనాలు మనం చదువుతున్నాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ప్రియులారా, జకరియా ఎవరనగా దైవ సేవకుడు, దేవుని చేత నియమించబడిన వాడు. అతడు ఒక ప్రవక్త, దేవుని ప్రత్యక్షతను కలిగిన వాడు. జకరియా దినములలో ఇతడు దేవుని ఆశ్రయించినందుకు అతడు బహుగా వర్ధిల్లినట్లు మనం అక్కడ చదువుతున్నాం. అంటే ఉజ్జియా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, అలాగే జకరియా లాంటి దైవజనుని కూడా అతడు ఆశ్రయించాడు. అందుకే దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించాడు. తర్వాత మనం లేఖనాలు చదివినట్లయితే 8వ వచనంలో అతని యొక్క కీర్తి ఐగుప్తు ప్రదేశంలో అంతటా వ్యాపించిందని చదువుతున్నాం. 15వ వచనం ఆఖరి భాగంలో మనం చదివితే, అతడు స్థిరపడే వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించింది. అతని కీర్తి అంతగా వ్యాపించడానికి, అంతగా అతడు వర్ధిల్లడానికి, అంతగా అతడు దీవించబడడానికి కారణం ఏంటంటే అతడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు, దైవజనుల సలహాలు పాటిస్తూ దైవజనులకు లోబడ్డాడు. అందుకే దేవుడు అంతగా అతను ఆశీర్వదించాడు. కానీ విచారకరమైన సంగతి ఉజ్జియా జీవితంలో ఏంటి అని మనం గమనించినట్లయితే 16వ వచనంలో మనం చదువుతున్నాము, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను, అతడు ధూప పీఠము మీద ధూపము వేయటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడని యెహోవా మీద ద్రోహము చేశాడని మాట చదువుతున్నాం. ఏ దేవుని వలన అతడు దీవించబడ్డాడో, ఏ దేవుని వలన అతడు హెచ్చించబడ్డాడో, ఇప్పుడు అతడు హెచ్చించబడిన తరువాత అతడి హృదయమున మనస్సున గర్వించి చెడిపోయాడు, యెహోవా మీద ద్రోహము చేయడం ప్రారంభించాడు. కింద వచనాలు చదివితే 19వ వచనము, ఉజ్జియా ధూపం వేయ
వేయుటకు దుపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపాడు. ప్రియులారా, దేవుని మీద కోపము చూపాడు, దైవజనులైన యాజకుల మీద కోపం చూపాడు. వెంటనే దేవుడు అతను మొత్తినందుకు అతని నొసట కుష్ఠరోగము వచ్చింది. ప్రజలు అతనికి కుష్ఠవ్యాధి వచ్చిందని తెలుసుకొని ప్రజలు అతనిని బయటికి తరిమివేసినట్లు, బయటికి వెళ్ళగొట్టినట్లు అక్కడ మనం చదువుతున్నాం. తర్వాత 20వ వచనంలో చదువుతున్నాము, యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను. 21వ వచనంలో రాజైన ఉజ్జియా తన మరణ దినము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. పిల్లలు, ఎంత విచారకరమైన సంగతి! అతడు వర్ధిల్లినంత వరకు దేవుని ఆశ్రయించాడు, వర్ధిల్లినంత వరకు దైవ సేవకులను ఆశ్రయించాడు. వర్ధిల్లిన తర్వాత, స్థిరపడిన తర్వాత దేవుణ్ణి విసర్జించి, దైవ సేవకులు విసర్జించి చివరికి ప్రజల చేత వెళ్ళగొట్టబడిన పరిస్థితి, మరణము వరకు కూడా కుష్ఠవ్యాధితో ఉండవలసిన పరిస్థితి. ఎంత విచారకరం పిల్లారా! ఈ రోజు కూడా చాలా మంది దేవుని పిల్లలైన వారు దీవించబడినంత వరకు, ఆశీర్వదించబడినంత వరకు దేవుని ఆశ్రయిస్తూ ఉన్నారు, దైవ సేవకులు ఆశ్రయిస్తూ ఉన్నారు, దైవ సేవకుల సలహాలు పాటిస్తూ ఉన్నారు. కానీ స్థిరపడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత దేవుణ్ణి ప్రక్కన పెట్టి, దైవ సేవకులను ప్రక్కన పెట్టి తమంతట తామే సొంత నిర్ణయాలు తీసుకుంటూ దేవుని యొక్క ఆలోచనలకు ఏమాత్రము కూడా అవకాశం ఇవ్వకుండా వారి స్వబుద్ధిని ఆధారం చేసుకుంటూ వలన ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఈ వాక్య సందేశం వింటున్న నీవు ఎప్పుడైనా దేవుణ్ణి విసర్జించినట్లయితే, దైవ సేవకులను విసర్జించినట్లయితే, దేవుని సన్నిధిలో మరలా దేవుని మీద నమ్మకం ఉంచి, దేవుని మీద విశ్వాసం ఉంచి దైవ సేవకులను నమ్ముకోవడం ప్రారంభించినట్లయితే మరలా దేవుడిని జీవితంలో ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియులారా, మనం యెహోషాపాతు వలె దేవుని యొక్క ప్రవక్తను నమ్మినప్పుడు మనం దీవించబడతాము. ఉజ్జియా వలె కొంతకాలము దేవుణ్ణి, దైవ సేవకులు నమ్మిన తర్వాత, స్థిరపడిన తర్వాత ఒకవేళ దేవుణ్ణి, దైవ సేవకులు విస్మరించినట్లయితే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటాం. మన సంగతి మనం మర్చిపోకూడదు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మనము నమ్మాలి, దైవ సేవకులను మనం నమ్మాలి. దేవునికి మనము లోబడాలి, దైవ సేవకులకు లోబడాలి. నమ్మకం అంటే ఏంటి ప్రియులారా? నమ్మకం అనగా విధేయత లేదా లోబడి ఉండడము అని మనము గమనించాలి. ఉదాహరణకి, ఒక డాక్టర్ గారిని మనం నమ్మాము అంటే డాక్టర్ గారు చెప్పింది మనం చేస్తాం, అప్పుడు రోగములు, వ్యాధుల నుంచి మనం విడుదల పొందుతాం. దేవుని నమ్ముచున్నాము అంటే దాని అర్థము దేవునికి విధేయత మనం చూపించవలసి ఉంది. దైవ సేవకులను నమ్ముచున్నాము అంటే దాని అర్థము దైవ సేవకులకు మన విధేయత మనం చూపించవలసి ఉంది. పిల్లారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే దేవునికి లోబడిన వారిని దేవుడు ఎంతగానో దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం గమనించినట్లయితే, మీ దేవుడైన యెహోవా మాట మీరు శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నేను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. ఎవరైతే దేవుని మాటలు వింటారో, దేవుని ఆజ్ఞలకు లోబడతారో, దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో వారిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదిస్తాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, అందుకే అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో చదివినట్లయితే దేవుడని యెహోవా చెప్పిన ప్రకారము అతడు వెళ్ళాడు. దేవుడు ఏమని చెప్పాడు? ఇదిగో నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటి వారందరిని విడిచిపెట్టు, నేను చూపించు దేశానికి వెళ్ళు అంటే ఏమాత్రం కూడా ప్రశ్నించకుండా అబ్రహాము దేవునికి లోబడి వెళ్ళినందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనం స్థిరపరచబడాలి, మనం దీవించబడాలంటే దేవుని మాటను మనం వినాలి, దేవుని మాటను మనం పడిచెవిని పెట్టకూడదు. దేవుడు మనతో మాట్లాడిన వెంటనే దానికి మనము లోబడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆశీర్వదిస్తాడు. లోబడకపోవడం వలన దీవెనలకు బదులు శాపాన్ని అనుభవించిన వారు కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఆదిలోనే మనం చూస్తున్నాం, ఆదామవ్వలు దేవుడు ఏదైతే చెప్పాడో దానికి పూర్తిగా వ్యతిరేకంగా దేవుని ఆజ్ఞకు వారు లోబడకపోవడం వలన ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అలాగే రాజైన సౌలు కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో అమాలేకులందరినీ నువ్వు నాశనం చేయాలని తన దైవ సేవకుడైన సమూయేలు ద్వారా చెప్పాడు. కానీ దేవుని మాటను పడిచెవిని పెట్టాడు, దైవ సేవకుని మాటను పడిచెవిని పెట్టాడు. అమాలేకులతో యుద్ధం చేశాడు, కానీ అమాలేకుల రాజైన అగగును ప్రాణముతో తీసుకువచ్చాడు. అలాగే క్రొవ్విన వాటిని, బాగా బలమైన జంతువులను తీసుకొచ్చి దేవునికి బలిద్దామని అనుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే దేవుని మాట అతడు వినలేదో, దేవుడు ఏ రాజ్యమునైతే అప్పగించాడో ఆ రాజ్యమును అతని చేతి నుండి తీసుకుని దేవుని చిత్తానుసారమైన మనుషుడైన దావీదుకు ఆ రాజ్యాన్ని అప్పగించాడు. ప్రియులారా, సౌలు తన రాజ్యాన్ని కోల్పోవడానికి కారణము దేవుని మాట వినలేదు, దైవ సేవకుని
మాట అతడు వినలేదు అనే సంగతి మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు దేవుని మాటలు వింటూ ఉన్నారా? దైవ సేవకుల మాటలకు మీరు లోబడుతూ ఉన్నారా? అలాగైతే మీరు స్థిరపరచబడతారు, మీరు కృతార్థులవుతారనే సంగతి మనం మర్చిపోకూడదు. కొత్త నిబంధన గ్రంథంలో కూడా యేసు ప్రభు వారు కానానే ఊరిలో జరుగుతున్న వివాహంకి వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. ప్రభు చెప్పాడు, ఇదిగో ఆ రాతి బాణులను నీటితో నింపండి అని పరిచారకులు చెప్పినప్పుడు వారు మాట్లాడకుండా దేవునికి అనగా యేసు ప్రభుకు లోబడినప్పుడు నీరు ద్రాక్షారసంగా మారింది. ప్రియులారా, కారణం ఏంటంటే వారు దేవుని మాటకు అనగా ప్రభు మాటకు లోబడినందువల్లనే. ఒకరోజు పేతురు యోహానులు వారు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు రాత్రంతా శ్రమ పడ్డారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు అన్నాడు, ఇదిగో మీ యొక్క దోణిని లోతుకు నడిపించి అక్కడ వలలు వేయమన్నప్పుడు దోణిని లోతుకు నడిపించి వారు వలలు వేస్తున్నప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టారు. 2 దోణులు నిండునట్లుగా వారు చేపలు పట్టారు. కారణం ఏంటంటే యేసు ప్రభు వారి యొక్క మాటలకు వారు లోబడ్డారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని నమ్ముతున్నావా? దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు దేవుని మాటకు లోబడుతున్నావా? దేవునిని నమ్మడం అంటే, దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే దేవుని మాటకు లోబడడం. పిల్లరా, దేవుని నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నమ్మితే దేవుని కార్యాలు మన జీవితంలో మనం చూస్తాం. ఏమాత్రం కూడా అల్ప విశ్వాసానికి, ఏమాత్రం కూడా సందేహానికి త్రోవివ్వకుండా దేవుని మాటకు విధేయులైనట్లయితే దేవుడు తప్పనిసరిగా మనలను ఆశీర్వదిస్తాడు. పిల్లరా, రెండవదిగా గమనించినట్లయితే దేవునికి మాత్రమే కాదు దైవజనులను కూడా మనము లోబడాలి. అప్పుడే మనము కృతార్థులు అవుదాం. ఎప్పుడైతే ఉజ్జియా దైవజనుల మీద కోపము చూపించాడో, దేవుని మీద కోపము చూపించాడో, తన రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనులను చిన్న చూపు చూడవద్దు. దైవజనులు దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత పిలువబడ్డారు, దేవుని చేత వారు పంపబడిన వారు గనుక దైవజనుల మాటకు మనము లోబడాలి. సంఘమంతా దేవజనులకు లోబడినప్పుడు సంఘము క్షమాభివృద్ధి చెందుతుంది. పిల్లరా, సంఘమును దేవుడు అభిషిక్తులకు అప్పగించాడు. అపోస్తలుల కార్యం 20:28 మనం గమనించినట్లయితే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు సంఘము మీద మిమ్మల్ని అధ్యక్షులుగా నియమించాడు గనుక ఆ మందను గురించి మీరు జాగ్రత్త ఉండండి అని అక్కడ హెచ్చరించబడినట్లు మనం గమనిస్తున్నాం. పిల్లరా, సంఘమును దేవుడు సేవకులకు అప్పగించాడు. దేవుడు అభిషేకించి సేవకులకు సంఘ కాపరులకు అప్పగించినప్పుడు సంఘమంతా సంఘ కాపరికి లోబడి సంఘ కాపరిని నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు ఆ సంఘము క్షమాభివృద్ధి చెందుతా ఉంది. ప్రియరా, కొన్ని సంఘములలో గమనించినట్లయితే సంఘ కాపరి మాటకు వారు విధేయత చూపగా సంఘ సభ్యులైన వారు వారికి తోచినట్లు, వారికి అనిపించినట్లు, వారి ఆలోచన ప్రకారం నడిపించటం వలన ఈరోజు అనేక సంఘములు పాడైపోయే పరిస్థితిలో ఉండున్నట్లు మనం గమనిస్తున్నాం. పిల్లరా, దైవ సేవకునికి ఉన్న నడిపింపు, అభిషిక్తులకు ఉన్న నడిపింపు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన దైవజనునికి ఉన్న నడిపింపు కొన్నిసార్లు విశ్వాసులకు లేకపోవచ్చు. ఎందుకనగా సంఘమును నడిపించే బాధ్యత సంఘ కాపరికి దేవుడు అప్పగించాడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 మనం చదివినట్లయితే ఈ విధంగా రాయబడింది, మీ పైన ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. ప్రియులారా, దైవ సేవకులైన వారు ఎంతో నిష్ఠతో సమర్పణతో దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె ఆత్మలను కాయుచున్నారు. ఆత్మలను కాచే పని దేవుడు సంఘ కాపరికి దైవ సేవకునికి అప్పగించాడు. వారు ఆ పని దుఃఖముతో చేయకుండా ఉండాలి అంటే సంఘములో ఉన్నవారు దైవజనునికి లోబడి వారు ఆనందముతో చేయనట్లు వారి మాట వినాలి. ప్రియులారా, అప్పుడే సంఘము క్షమాభివృద్ధి చెందుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరే సంఘమునికైతే వెళుతూ ఉన్నారో ఆ సంఘ కాపరి మాటకు లోబడినట్లయితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మర్చిపోవద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:17 మనం గమనించినట్లయితే, బాగుగా పాలన చేయ పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచవలను. ప్రియులారా, దైవ సేవకులు అనగా వారు రెట్టింపు సన్మానమునకు పాత్రులు. దైవజనులైన డాక్టర్ బిల్లీ గ్రాహం గారికి అమెరికా అధ్యక్ష పదవి ఇవ్వడానికి అనేక మంది చూశారు. మీరు అధ్యక్షులుగా ఉండండి అని ఆయన కోరినప్పటికీ ఆయన అన్నాడు, నేను అధ్యక్షుడిగా ఉండడానికి ఇష్టపడను, ఎందుకంటే అంతకన్నా గొప్ప ధన్యకరమైన బాధ్యతను దేవుడు అప్పగించాడు, అది దైవ సేవకునిగా ఉండడం అని. ప్రియులారా, ఈ లోకంలో అన్ని బాధ్యతల కన్నా దైవ సేవకుని బాధ్యత చాలా గొప్పది. దైవ సేవకునికి ఉన్న ధన్యత చాలా గొప్పది. అందుకే దైవజనులను మనం గౌరవించాలి, దైవజనులను మనము సన్మానించాలి, దైవజనులను మనము గణపరచాలి, దైవజనుల మాటకు మనము లోబడాలి. కొర్నేలి అనే
శతాధిపతి ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు అనే దైవజనుని ఆ ఇంటికి పంపించాడో, పేతురు దేవుని సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆ మాటల ద్వారా కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందారు. పేతురు చెప్పిన మాటల ద్వారా కొర్నేలి ఇంటి వారు రక్షణ పొందారు. అయితే పేతురు కొర్నేలి ఇంటికి వెళ్ళినప్పుడు అపోస్తలుల కార్యములు 10:25 వచనం చదువుతున్నాము. పేతురు అనే దైవజనుని కొర్నేలి ఎదుర్కొని కొర్నేలి పాదముల మీద పడి సాష్టాంగపడినట్లు మనం అక్కడ గమనిస్తున్నాం. అంటే పేతురు అన్న దైవజనుని ఈ శతాధిపతి అని కొర్నేలి ఎంతగానో గౌరవించాడు. పిల్లారా, దైవ సేవకుల ఎడల చిన్న చూపు వద్దు. దైవ సేవకులు దేవుని చేత నియమించబడిన వారు. దైవ సేవకుల మాట వింటే మనకు రక్షణ, దైవ సేవకుల మాట వింటే మనకు విడుదల. కొన్నిసార్లు దైవజనులు మన జీవితంలో కొన్ని ఆత్మీయమైన సలహాలు ఇచ్చినప్పుడు మనం స్థిరపరచబడతామనే సంగతి మనము ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. అందుచేత మీ సంఘ కాపురులకు మీరు సహకరించండి, వారిని సన్మానించండి, వారిని గౌరవించండి. ఏ సేవకులైతే మీకు స్థానికంగా సంఘ కాపరిగా ఉండి కాపరి బాధ్యత నిర్వహిస్తున్నారో వారి కొరకు మీరు ప్రార్థన చేయండి, వారికి చేయూతనివ్వండి. ఆనాడు మోషేకు అహరోను హూరులు వారు మోషే చేతులను ఆదుకొనగా దేవుడు వారికి విజయం ఇచ్చినట్లు మనము దైవ సేవకులను మనం ఆదుకున్నప్పుడు, దైవ సేవకులను మనం బలపరిచినప్పుడు, వారు ఏదైనా ఒక కార్యం చేద్దామన్నప్పుడు, వారు ఏదైనా ఒక మందిరము కడదామన్నప్పుడు, వారు ఏదైనా ఒక దైవ సంబంధమైన కార్యం చేద్దామన్నప్పుడు, పిల్లారా, సేవకులకు సహకరించినప్పుడు ఆ కార్యాలు చాలా దిగ్విజయంగా జరుగుతాయి. చాలాసార్లు సంఘంలో ఉన్నవారు దేవుని కార్యమనగా, దేవుని సేవనగా అది కేవలము సేవకులదే అనుకుంటూ ఉంటారు, ఏమాత్రం కూడా సహకరించరు. కానీ పిల్లారా, సంఘ కాపరికి సంఘమంతా సహకరించినప్పుడు దేవుని కొరకు బలమైన కార్యాలు సేవకులు చేయగలరు. ఎట్టి పరిస్థితుల్లో మీ సేవకులను దుఃఖపెట్టవద్దు, ఎట్టి పరిస్థితుల్లో సేవకుల మీద సనగవద్దు. మీ సేవకులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు కూడా మనుషులే కనుక వారికి కూడా కొన్ని బలహీనతలు, వారికి కూడా కొన్ని అనారోగ్యాలు, వారు కూడా అలసిపోవడం జరుగుతుంది, వారికి కూడా విశ్రాంతి అవసరం. మీ సేవకులను అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో సేవకులకు ఎదురు తిరగక మీ సంఘ కాపరిని గౌరవిస్తూ సేవకులను నమ్మి సేవకుల ఎడల మీరు విశ్వాసం ఉంచినప్పుడు తప్పనిసరిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోషాపాతు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాము. మీ దేవుడని యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడదురు. ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, మీరు కృతార్థులగుదురు. ప్రియులారా, దేవుని మీద విశ్వాసం ఉంచండి. దేవుని చేత నియమించబడిన దైవ సేవకుల మీద విశ్వాసం ఉంచి వారి మాటకు లోబడండి. అప్పుడు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుగా ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప మీకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. అవర్ అడ్రస్: క్రైస్ట్ కవెనెంట్ చర్చ్, ప్లాట్ నంబర్ 15, కాలిఘాట్ కాలనీ, నియర్ వుడా కాలనీ, ఫేజ్ 1, విజయనగరం 535003, ఆంధ్రప్రదేశ్. అనదర్ అడ్రస్: Christ Covenant Church, behind Me Seva, Ring Road, Vijayanagaram 535002, Andhra Pradesh. Our cell number 944196918. God bless you and your family.